సరిదిద్దాల్సిన అవసరం నీకు అంతకంటే లేదు. అలా అనకమ్మా. ఈడొచ్చిన పిల్లది అర్ధరాత్రి వేళ ఒక యువకుడు నీ గదిలోకి వచ్చాడంటే అంతకంటే అగౌరవం మరేం కావాలమ్మా? చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన వాళ్ళు నా గదిలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు వస్తుంటారు, ఎవరు పోతుంటారు? కాంచనాకి ఇంకో చెల్లెలు కూడా ఉండేది. ఇద్దరు సినిమాల్లో వేశారు. పెళ్లిళ్ళు కాలేదు వాళ్ళకి. వాళ్ళిద్దరికి కూడా పెళ్లి కాలేదండి. ఇద్దరికి పెళ్లి కాలే. ఇద్దరు సినిమాల్లో వేశారు. గిరిజ తర్వాత గిరిజకి పెళ్లి అయింది కానీ కాంచనాకి పెళ్లి కాలే. అందరికీ నమస్కారం. హరి విహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 1970వ దశకంలో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల అనే పాట మీరు అందరికీ గుర్తుండే ఉంటుందండి. ఆ పాటకి డ్యాన్స్ వేసినటువంటి కాంచనా గారు మీరు అందరికీ తెలిసిన విషయమే. అప్పటి తరాన్ని ఉరు తొలగించినటువంటి కాంచనా గారు 1939 ఆగస్టు 16వ తారీఖున మచిలీపట్నం అనే గ్రామంలో పుట్టడం జరిగిందండి. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం మండలంలో మచిలీపట్నం గ్రామంలో ఆవిడ సంపన్న కుటుంబంలో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి గారండి. ఈమె చిన్నతనంలోనే భరతనాట్యము సంగీతంలో శిక్షణ పొందడం వల్ల ఈమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి అవి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచనా గారు చదువు ఆపి ఎయిర్ హోస్ట్గా జీవితాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాంచనా గారు ఎయిర్ హోస్ట్గా ఎలా గడిపారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపిస్తారండి. వీడియో చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం. హరి విహారీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో పాత సినిమా హీరోయిన్ అయినటువంటి కాంచనా గారిది నేనైతే ఈ వీడియోలో ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. కాంచనా గారు అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ పాత జనరేషన్కి మాత్రం చాలా బాగా తెలిసింది. కాంచనా గారు కూచిపూడి భరతనాట్యం కథాకళిలో చాలా ఫేమస్ అండి. ఆవిడ 1970 దశకంలోనూ శ్రీధర్ అనే ఒక దర్శకుడు ఆమె ప్రతిభను చూసి ఆ సినిమా అవకాశం ఇవ్వడం వల్ల ఆవిడ అనేక సినిమాల్లో యాక్టింగ్ చేసి మంచి మంచి హీరోయిన్గా గుర్తింపు పొందారండి. అలాంటి కాంచనా గారి గురించి నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తానండి. ఇక్కడ చాలామంది మన అనుమాన పెద్దలు అయితే ఉన్నారో వాళ్ళని అడిగి కాంచనా గారి గురించి ఇంకా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామండి. వీడియో అయితే చూస్తానండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరేం పేరండి? రాఘవేంద్రరావు అండి. కోరే రాఘవేంద్రరావు. కోరే రాఘవేంద్రరావు. ఈ బండి మీదేనండి ఇది? బండి మాదే సార్. ఇక్కడ ఫేమస్ ఏంటండి? ఇక్కడ ఫేమస్ బందర్ బీచ్ ఒకటి అండి, బందర్ బాదం పాలు, బందర్ బిర్యానీ. ఈ మూడింటితో పాటు ఏంటంటే ఈ బందర్ బీచ్ చూడడానికి కానీ బాదం పాలు తాగిన వాళ్ళు ఏం చేస్తారంటే వివరంగా ఈ ఫోర్ట్ రోడ్ కనుక్కుని ఇక్కడికి వచ్చి కాంచనా గారి ఇల్లు ఎక్కడైనా అడుగుతారండి. వచ్చి మన పక్కంపడే ఉన్న లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూసుకుంటారు. ఇంకో చిన్న హౌస్ ఉందండి, అక్కడక్కడ వెళ్ళి చూసుకుంటారు. ఏంటంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళ బంధువులు ఎప్పుడన్నా వచ్చి వెళ్తూ ఉంటారు. చూసి లోపలికి వెళ్ళి చూసుకునే అవకాశం ఇస్తారు. గేట్లు అవి తీసుకుని యాక్చువల్లీ అవకాశం ఉంది. ఇప్పుడు కాంచనా గారు హౌస్ ఇదేనా ఇంకా వేరేది ఏదైనా ఉందండి? వేరేది ఇంకోటి ఉందండి, కానీ మెయిన్ ఫేమస్ ఇదే మెయిన్ రోడ్ మీద. ఇక్కడే ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే కాంచనా గారు రాజకీయాల పరంగా అక్కడ పోటీ చేశారు. వాళ్ళ అమ్మగారు పోటీ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు కాంచనా గారు బంధువులు కట్ట ఇక్కడ ఉంటారా లేకపోతే? ఉంటారండి. అంటే ఎప్పుడన్నా వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎప్పుడైనా వచ్చి హైదరాబాద్. కాంచనా గారి గురించి మీకు ఏమైనా తెలుసా? మీకు ఏమైనా అసలు ఐడియా ఉందా? అసలు మామూలుగా చుట్టుపక్కల చెప్పుకుంటారు, పెద్దోళ్ళు చెప్పుకోవడం. అవునా? అంటే ఏం చెప్పుకుంటారంటే అదే అప్పుల్లో బాగా నటి అని, మంచి హీరోయిన్ అని. ఇక్కడ బిల్డింగ్ అప్పుల్లో మంచి ఫేమస్ బిల్డింగ్ ఇది. ఇప్పుడంటే కొత్త కొత్త అపార్ట్మెంట్లు అవి వచ్చేసినాయి కానీ ఇప్పుడు ఇక్కడ రంగులో వేపిస్తే రాజుల నాటి కాలం నాటి బిల్డింగ్ లాగా ఉంటది అనమాట. ఆ పైకి స్టేర్ వచ్చి ఆమె చేతులు ఊపారు పైన అక్కడ స్టేర్ నుంచి ఇక్కడికి వస్తే వీళ్ళందరూ వచ్చి ఆమెని మాట్లాడటం చేయడం చేసేవాడు సార్. మళ్ళీ ఇంకొకటి అండి, చెప్పండి. మీ దగ్గర ఫేమస్ ఏంటి? మీరు ఎగ్ దోశ ఎంత వస్తుంది మీకు రోజుకి? రోజుకి ఒక 2,000-2,500 అమ్ముతా ఉన్నాం. మాకు అదే ఒక 1,200 అలా మిగులుతుందా? మిగిలింది. మరి సరిపోతుందా? మరి సరిపోతుంది. అంటే రెంట్ హౌస్ లో ఉంటాం, తినడానికి ఉండడానికి సరిపోద్ది. మధ్యాహ్నం నుంచి వేరే బిజినెస్. ఈ ప్లేస్ లో బండి పెట్టుకున్నందుకు మీరు ఏమన్నా డబ్బులు? లేదండి, అక్కర్లేదు. ఫ్రీయేనా? ఫ్రీయే పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఈ బందర్ ఊరు కూడా చాలా బాగుంటది. బాగుంటది అన్న. ఇది బీచ్ రోడ్ అండి. ఇది అటు సైడ్ బీచ్ అన్న, కానీ ఫోర్ట్ రోడ్ వల్ల బీచ్ అనేది చూపిస్తుంది. బీచ్ ఇది కాదు, ఫోర్ట్ రోడ్. అంటే ఫోర్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. బీచ్ సైడ్ ఇటు సైడ్ ఒక 10 కిలోమీటర్స్. ఓకేనండి. అది కాక రోల్డ్ గోల్డ్ కాడ ఫేమస్ బందరు. రోల్డ్ గోల్డ్ కి బాగా ఫేమస్.
చుట్టుపక్కల విజయవాడ కాడ హెడ్ క్వార్టర్ ఇది, కలెక్టర్ ఆఫీస్ మొత్తం. కానీ ఏంటంటే కొద్ది రోడ్లు అయ్యి ఇప్పుడే పర్లేదు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, కాంచనా గారి గురించి మీకు తెలిసినంత వరకు కూడా చాలా బాగా మాట్లాడారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. విన్నారు కదండి, స్థానికంగా ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే బజ్జీలు టిఫిన్లు కూడా అన్నీ వేసుకుంటున్న ఒక వ్యక్తి ఈ ఊరి గురించి ఎంత బాగా చెప్పారో మీరందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ మచిలీపట్నం అనే గ్రామంలో కాంచనా గారు పుట్టి పెరిగిన ఇల్లంతా కూడా మనకు కనిపిస్తున్న విజువల్స్ అండి అన్నీ కూడాను. కాంచనా గారు పుట్టడమే సంపన్న కుటుంబంలో పుట్టారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాంచనా గారు భవంతి చూస్తే నాకైతే చంద్రముఖి సినిమాలో ఒక పెద్ద బంగ్లా ఉంటుంది కదా, ఆ బంగ్లా చూసిన విధానమే నాకు గుర్తొస్తుందండి. చూడడానికి చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడాను. అయితే గేటుకి కూడా తాళం వేసి అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అయితే వీరు ప్యూర్ బ్రాహ్మిన్స్ అవడంతో లోపలికి అంత తేలికగా ఎవరికి కూడా ఎంట్రన్స్ ఇవ్వరు. అయితే కాంచనా గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఇంకొకటి ఉన్నదండి. ఆ ఇంటి దగ్గర వీళ్ళ కాంచనా గారు వాళ్ళ పెద్దమ్మ గారు ఉంటారండి. వాళ్ళ పెద్దమ్మ గారు అడిగాము, ఇలాగా మీరు మాట్లాడాలి కాంచనా గారి గురించి అనేసి అడిగిన వెంటనే ఆవిడకి 98 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఆమె ఏమీ ఆలోచించుకోకుండా అదంత భాగ్యం అమ్మ, రండి మా ఇంటికి రండి, నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ చూసుకున్న తర్వాత కాంచనా గారికి సంబంధించిన ఇంకొక వేరే బిల్డింగ్ దగ్గరికి అయితే మనం వెళ్ళడం జరుగుతుందండి. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే అప్పటి బిల్డింగు 100 సంవత్సరాల పైన అవుతుంది. దీన్ని రీమోడలింగ్ గట్రా ఏమీ చేయించుకోకుండా ఎలా ఉండేదాన్ని అలాగే ఉంచడం వల్ల ఇక్కడికి బందర్ కానీ ఈ మచిలీపట్నం ఎవరైనా వచ్చిన వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఏదో ఒక పురాతనమైన భవంతిని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నానండి. మొత్తం ఇదంతా కూడా కాంచనా గారు హౌస్ ఇది. కాంచనా గారు చేసిన సినిమాల్లోనూ చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. కాంచనా గారు 1970 దశకంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశం ఇచ్చారండి. 1965 సంవత్సరం మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథనాయికగా ఉత్తరాగా నటించడం ఆమె జీవితానికి బంగారు బాట వేసిందని చెప్పొచ్చు. తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మగౌరవంలో పోషించిన నాయక పాత్రలో గ్లామర్తో పాటు కొంత ఎవినెస్ కూడా ఉండడంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో ఘట్టమనేని కృష్ణ గారితో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా స్విమ్మింగ్ డ్రెస్లో గ్లామరస్ స్టార్గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేటివ్ చేశారంటే అతిశయోక్తి కాదండి. కాంచనా గారు సాంఘిక చిత్రాలే కాదు, దేవకన్య, అందం కోసం, పందెం, శ్రీకృష్ణ అవతారం వంటి జానపద పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించి చాలా మంచి మంచి క్యారెక్టర్లు వేసి చిరస్థాయిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారంటే అతిశయోక్తి కాదండి. అలాంటి కాంచనా గారు ఎంతో గ్లామరస్గా ఉండి ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి అందరికీ కూడా చాలా హెల్ప్ చేశారనేసి ఇక్కడ గ్రామస్తులు మనకి చెప్పడం జరిగిందండి. మొత్తం కాంచనా గారి భవంతి చూడండి ఎలా కనిపిస్తుందో. ప్రతి విజువల్ కూడా ఒక వండర్ఫుల్ లెక్క ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు కానీ లేకపోతే లోపల చాలా బాగుంటుంది అనేసి అందరూ చెప్పడం జరిగిందండి. మనం చూస్తున్న ప్రతి విజువల్ కూడా ఎంతో అద్భుతపరిచే విధానంగా ఆ కట్టిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా చూపించేది. ఇలాంటి కట్టడాలు మన పురాతనమైన కట్టడాలు ఇంకా కొన్ని తరాల పోతే వీటిని పోషించలేక వీటిని కాపాడుకోలేక కూల్చివేసే ప్రక్రియలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రక్రియలను జరగక ముందే ఇలాంటి పాతబడిపోయిన భవంతులను మీ అందరికీ చూపించడమే నా ఉద్దేశం. అది కూడా మన పాతకాలం నాటి హీరోయిన్లు సెలబ్రిటీస్ కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇదే కోవలాగా వస్తాయి. మొన్న చేసిన పాత వీడియో జగ్గయ్య గారిది కూడా మంచి కోట అండి, అది కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి కోటను మీకు చూపించడం కోసం నేను ప్రతి వీడియో కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. అయితే మనకి కాంచనా గారు వేరే హౌస్ ఉంది కదండి, ఆ హౌస్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత అక్కడ హౌస్ కూడా మీకు చూపించి అక్కడ కాంచనా గారు వాళ్ళ పెద్దమ్మ గారు నిజంగా చెప్తున్నానండి, నేను ఇన్ని వీడియోలు చేశాను కానీ ఏ వీడియోకి కలగని అనుభూతి నాకు ఈ వీడియోలో ఆ బామ్మ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఏంటి. ఇప్పుడు మనం కాంచనా గారు అసలు ఇంటికి రావడం జరిగిందండి. ఇందాక నేను చూపించిన ఇల్లు, ఈ ఇల్లు కూడా కాంచనా గారికి సంబంధించినవి. అయితే కాంచనా గారు పుట్టి పెరిగింది మాత్రం ఈ ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు ఉంటారో మొత్తం అందరూ కూడా విదేశాల్లో ఉంటారు.
కాంచన గారు వాళ్ళ పెద్దమ్మ గారు మాత్రం ఇక్కడే ఉంటారండి. ఆవిడకి 90 సంవత్సరాల దాకా ఉంటాయి. వాళ్ళ పెద్దమ్మ గారిని అడగడం జరిగింది, మాట్లాడతాను రమ్మని చెప్పడం జరిగిందండి. అందుకే ఇక్కడ రావడం జరిగింది. మనం ఇలా గేట్ తీసుకుండి లోపలికి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ గారితో మాట్లాడదామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. కాంచన గారి గురించి వీడియో చేస్తున్నామండి. కాంచన గారు సినిమా సినిమా యాక్టర్ కాంచన గారి గురించి మా ఇల్లే మాకు చుట్టం ఆవిడే. ఆవిడ గురించి వీడియో చేస్తున్నామండి. కొంచెం జాగ్రత్త అండి. కూర్చోండి. నేను తెస్తున్నా. కూర్చోండి బాబు. చెప్పమ్మా. జాగ్రత్త అండి. పర్లేదు. ఈ కాంచన మా అత్తగారికి చెల్లెలు వరుస అవుతుంది. ఎందుకంటే పురాణ వెంకటప్పయ్య గారి మనవరాలు, కొడుకు కూతురు కాంచన. ఒక కొడుకు కూతురు మా అత్తగారు మల్లాది వెంకటరమణమ్మ గారు, ఆవిడ కోడల్ని నేను. కాంచన మా అత్తగారికి బాబాయి కూతురు. చిన్నప్పటి నుంచి వాళ్ళు మద్రాసులోనే పెరిగారు. గిరి రోడ్లో ఉండేవారు వాళ్ళు. నాగభూషణం గారు అని వెంకటప్పయ్య గారి కొడుకు కూతురు, కొడుకు కూతురు ఈ కాంచన. నాగభూషణం గారి కూతురు. నాగభూషణం గారి కొడుకు పురాణం రామకృష్ణ శాస్త్రి ఆయన పేరు. ఆయన కూతురు కాంచన. కాంచనకి ఇంకో చెల్లెలు కూడా ఉండేది. ఇద్దరు సినిమాల్లో వేశారు. పెళ్లిళ్ళు కాలేదు వాళ్ళకి. వాళ్ళిద్దరికి కూడా పెళ్లి కాలేదండి. ఇద్దరికి పెళ్లి కాలే. ఇద్దరు సినిమాల్లో వేశారు. తర్వాత గిరిజకి పెళ్లి అయింది కానీ కాంచనాకి పెళ్లి కాలే. సినిమాల్లోనే ఉండదు. ఇంకోటి దేవుడు చేసిన మనుషుల్లో కూడా ఒక పాట ఉంటది. చాలా సినిమాల్లో వేసింది కాంచన. మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత ఏదో ఒక సినిమా నాట్యానికి సంబంధించిన సినిమాలో వేషం వేసినప్పుడు శతదినోత్సవానికి బందరు వచ్చి మా ఇంట్లోనే దిగారు. మా ఇంట్లోనే ఉన్నారు బందరు వచ్చినప్పుడు. ఆ కాంచన వాళ్ళు. జనం అంతా, ఊరి జనం అంతా మా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు. మళ్ళీ ఆ తర్వాత మాత్రం సినిమాల్లో ఏం వేస్తుంది. విక్టరీ మధుసూదన్ రావు గారి సినిమాలన్నీ వేసింది. నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. అప్పటి రోజుల్లో ఆ సినిమాలన్నీ జ్ఞాపకం, ఆ పాటలన్నీ వచ్చు నాకు. ఇప్పుడు ఏంటంటే కాంచనాతో టచ్ లేదు. ఎందుకంటే తను మద్రాసులో ఉంటుంది. చెల్లెలికి పెళ్లి చేసుకుంది. చెల్లెలు శంకర మఠంలో పురాణం రామకృష్ణ శాస్త్రి గారు ఉన్నాడు గొడుగుపేటలో. ఆయనకి బాగా ఆయన లేడు, వెళ్ళిపోయారు. ఆయన భార్య వెళ్ళిపోయింది. ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో కూడా నేను ఒక్కదానే ఉన్నా. మా అబ్బాయిలు విజయవాడలో ఒక అబ్బాయి ఉన్నాడు. మిగతా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినారు. అందుకని ఈ కాంచన వచ్చినా కూడా అసలు టచ్ లో లేని. ఇది వరకు ఫోన్లు చేస్తూ ఉండేది నాకు. ఈవెన్ టుడే ఐఎమ్ హ్యావింగ్ హర్ ఫోన్ నెంబర్ విత్ మీ. నేను ఏదన్నా పలకరించడానికి కూడా నాకు ఎక్కడుందో తెలియదు. అది వాళ్ళ అమ్మ పేరు విజయమ్మ గారు, ఆయన తండ్రి పేరు రామకృష్ణ శాస్త్రి గారు. తను మద్రాసులో చాలా అందమైన పిల్ల కాంచన. మంచిగా, స్వభావం మంచిది. ఎంతో ప్రేమగా మాట్లాడేది వచ్చినప్పుడు. నేను చాలా
ఆ అమ్మాయి యాక్షన్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా సినిమాల్లో చాలా చక్కగా వేసింది. అది ఇంకా ఇంతకంటే చెప్పడం. అప్పుడు కాంచనా గారు ఇక్కడ చదువుకునేటప్పుడు మీకు తెలిసిందే, ఇక్కడే చదువుకున్నారా? ఆ? కాంచనా గారు ఇక్కడే చదువుకున్నారా? చదువా? చదువు బాగా చదువుకుంది, డిగ్రీ పాస్ అయింది అంతే. డిగ్రీలో తను ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తుండగా ఒక డైరెక్టర్ చూసి సినిమాలో బుక్ చేశాడు. ముందు 6వ సినిమాల్లో బుక్ అయింది ఫస్ట్, తర్వాత తెలుగు సినిమాల్లోకి వచ్చింది. తెలుగు అమ్మాయి అని అందరూ తెలుసుకుని తెలుగు వాళ్ళంతా బుక్ చేశారు. అభిమన్యులో ఇంకా చాలా సినిమాలు నాకు ఇవాటి రోజున గుర్తులేవు అవన్నీ. మీరు వస్తారంటే నేను మైండ్ ని రికలెక్ట్ చేసుకునేదాన్ని, ముందు తెలియదు కదా. సరే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ హావ్ గాట్. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ మీకు. చాలా అంటే వాట్ ఎవర్ ఐ కుడ్ గివ్ యూ నేను చేశాను అంతే, ఇంతకంటే. సరే, ఓకే, చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. విన్నారు కదండి, మామగారితోటి మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా చాలా ఎంత వ్యాలిడ్ పాయింట్సో, ఎంత చక్కగా మాట్లాడారో మీరు చెప్తే నమ్మరు. కానీ బామ్మగారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకైతే టైటానిక్ సినిమాలను ఒక ముసలావిడ దగ్గరికి, హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నిజంగా ఆ బామ్మగారితో మాట్లాడినంతసేపు కూడా నా ఫీలింగ్స్ అయితే అలాగే ఉన్నాయండి. నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బామ్మగారు మాట్లాడిన మాటలో, ఆవిడ మాట్లాడిన ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇంటి లోపల కూడా ఒక చూపిస్తామని అడగగానే లోపల కూడా చూపించనని చెప్పేసి ఆవిడ మనస్ఫూర్తిగా మాట్లాడడం, మనం లోపలికి వచ్చి ఇవన్నీ చూపించడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం లోపల చూస్తున్న ప్రతి గది కూడా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన హౌస్లాగా ఏమాత్రం రూపురేఖలన్నీ కూడా అలాగే ఉంచి చాలా మంచిగా చేశారండి. అలాగే మనం ఈ పైన కూడా మనం వెళ్దామండి, పైన కూడా ఎలా ఉంటుందో చూసి, ఆ పైన మేము చూసిన విధానం అయితే మీకు చంద్రముఖి సినిమాలోనూ జ్యోతిక గారు మంచాన్ని గట్టిగా పట్టుకుని పైకి లేపుతారు కదండి, అలాంటి మంచమే ఒకటి ఉందండి గదిలోను. పైకి వెళ్ళి గది మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేసేటప్పుడు మాకైతే కొంచెం, మీరు చెప్తే నమ్మరు, కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే పైకి అసలు ఎవరు వెళ్ళారంట, తలుపులన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. మేము తలుపుల కట్టని తీసుకుండి వెళ్ళినప్పుడు మాకు ఆ ఉయ్యాల కానీ, ఇలాగ రాంగోపురం సినిమాలోను, దెయ్యం సినిమాల్లోనూ ఇలాగ ఊగుతూ ఉంటుంది కదా ఉయ్యాల, ఆ టైప్ ఆఫ్ అనిపించింది మాకైతే. ఆ కొద్దిసేపు కూడా చాలా భయం అనిపించింది. అయినా కానీ వీడియో అయితే చాలా దిగ్విజయంగా పూర్తి చేశాము. చాలా మంచి వీడియో అయింది ఇది. ఈ వీడియోని అసలు ఎవరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది వీడియో ఇది. మేము లోపల చేసేటప్పుడు మాకైతే ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ అనుభూతి మీ అందరితోటి పంచుకోవడం కూడా నాకు చాలా అదృష్టం అనిపించింది. ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుందండి? మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించి మాతోటి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ ఇల్లంతా కూడా చూపించమంటున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రేట్ అంతా కూడా నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అండి. మీరందరూ ఈ వీడియోని ఇంత గొప్పగా ఆదరించడం వల్లనే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే ఈ వీడియో కూడా అంత బాగా ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా బాగా సెట్ అవుతుంది. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇల్లంతా చూపించమన్నారంటే మాకు చాలా గ్రేట్ అనిపించింది. కాంచనా గారు హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాలో నటించారు. కాంచనా గారికి అదే లాస్ట్ సినిమా అండి. ఆవిడ ఎక్కడున్నా కానీ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ వీడియో నేను ఇక్కడితోటి ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మూవీ లొకేషన్ తోటి, మంచి హోమ్ టూర్లతోటి మరో సెలబ్రిటీతో మీ ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ వాచ్ చేసిన ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.